నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే వీరి యొక్క సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే జాగ్రత్తలు తీసుకోవలసిన సమయము. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఐటీ కంపెనీ వాళ్ళు, కాంట్రాక్టుదారులు, ఇలా ఎవరెవరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఈ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో లేకపోయినా ఈ సమయంలో తల ఎత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క ఏ పని చేస్తున్నారో ఆ పని రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత కొంత మీకు అగ్రెసివ్ నేచర్ వచ్చే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల కోపం కానీ, ఉద్రేకం కానీ, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే కొంచెం ఆలోచించి సానుకూలంగా స్పందించినట్టయితే కనుక ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు పడినవాడవుతారు. అయితే ఆర్థిక పరంగా కొంత నష్టాలు గోచరిస్తున్నాయి. అది ఎలా అంటే వ్యాపారం చేసే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఐటీ దాడుల్లో ఇరుక్కోవడమో, లేదంటే కొంత సొమ్ము ఎక్స్ట్రాగా అంటే ఏదో ఒక పని నిమిత్తంగా మీరు అనవసరమైన సొమ్ముని వెచ్చించే అవకాశము, లేదా యంత్రాలు పాడైతే అప్పటి వరకు బాగా పనిచేసేవి యంత్రాలు పాడవడం వల్ల అనవసరమైన వ్యయము పెట్టి మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి మీరు ఊహించని అనవసరమైన వ్యయాలు కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు రహస్య విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రంగాలలో పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసే వాళ్లకు, రాజకీయ నాయకులకు, సిఐ, సిబిడి, సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, పోలీసు శాఖల్లో పనిచేసేవాళ్ళు, ఇలాగా ప్రభుత్వ పరంగా రక్షణ వ్యవస్థలో పనిచేసేవాళ్ళు వారి యొక్క రహస్యమైన విషయాలు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఆచరణలోకి పెట్టాలన్నా కొన్ని బయటకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని జాగ్రత్తగా గోప్యంగా ఉంచే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తరువాత స్ట్రాటజిక్ ఆలోచనలు మీరు కనుక అవలంబించినట్టయితే కొంత సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే లాజికల్గాను, స్ట్రాటజికల్గాను ఆలోచించి థింకింగ్ ఎబిలిటీని పెంచుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు కానీ, లేదా అంటే వ్యాపారంలోకి కొత్తగా రావాలి అని అనుకున్న వాళ్లకు ఇది అంత మంచి సమయం కాదు. కాబట్టి తదుపరికి మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. కొంచెం ఇబ్బందులు, అలజడులు ఉండబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలకు చెప్పదగినది ఏంటంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు వ్యక్తిగతంగాను లేదా కుటుంబ పరంగాను మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా మీరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారనుకోండి, లేదంటే జాబ్ చేస్తున్న వారు, మీ రంగంలో ఉన్నవాళ్ళు మీ మీద ఏదైనా ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది శని భగవానుడి యొక్క సంచారం వల్ల. ఈ విషయంలో అది మీకు తెలుస్తుంది, ఎక్కడ ఎలా ఉండాలి అనేది. దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోవడము, అప్రమత్తంగా ఉండడము, దానికి తగిన జాగ్రత్తలు తీసుకునేటట్టయితే కనుక ఈ వారం రోజుల్లో జాగ్రత్తలు తీసుకుంటే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మరి ఒక విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉండేవారు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. అది కుటుంబ పరంగా సేవింగ్స్ కావచ్చు, లేదా వ్యాపార పరంగా సేవింగ్స్ కావచ్చు. దానికి ఆ జోలికి ఈ వారం రోజులు వెళ్ళకండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక కోర్టులో మేము కేసు వెయ్యాలి, స్థిరచరాస్తులు మా వైపు రావాలి, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఈ వారంలో మేము వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా తదుపరికి పోస్ట్పోన్ చేసుకోండి. అంత సానుకూలంగా అయితే ఈ సమయం గోచరించట్లేదు. ఓవరాల్గా మొత్తంగా చెప్పదగినది ఏంటంటే ఈ వారంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పడమైంది. అయితే మీకు చెప్పదగిన సూచనలు, శని భగవానుడికి నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి. దానితో పాటు
ఇనప వస్తువు కానీ, ఇనప ముక్క కానీ, లేదా అంటే ఇనుముకు సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువును దానంగా ఇచ్చి నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి దీపము అంటారు. అంటే నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేసినట్టయితే శని భగవానుడు ఇచ్చే ఈ ప్రతికూల ఫలితాల నుంచి సానుకూలంగా వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతోపాటు శివలింగానికి ఇంట్లో కానీ, లేదంటే దేవాలయంలో కానీ స్వయంగా మీ చేత్తో, ఇంట్లో అయితే మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోండి. దేవాలయంలో అయితే మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది. తరువాత ప్రత్యేకమైన పరిహారము, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు నిద్రపోయేటప్పుడు 3 సార్లు హనుమాన్ చాలీసాని తలుచుకొని చదువుకొని లేదా విని పడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇవన్నీ కుదరని పక్షంలో ఈ ఆఖరి సూచనైనా తప్పనిసరిగా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.